ఏమిటి అలా చూస్తున్నావు? ఈ కొత్త వేషం ఏమిటా అని. ఏముంది? ఎవరిని కొట్టకుండా, ఏ హింస చేయకుండా, ఏ ప్రాబ్లం లేకుండా అన్ని సమస్యలు నేను పరిష్కరిస్తున్నాను కదా. కానీ ఎలాగా? అదే ఏఐని ఉపయోగించి అన్నీ సాల్వ్ చేస్తున్నాను కదా. అయితే ఎందుకు ఇలా దాక్కోవడం? అమ్మో, ఫాలోయింగ్ తట్టుకోలేకపోతున్నాను, బయటికి రాలేకపోతున్నాను. అందుకే. మళ్ళీ ఈ గెటప్ ఏమిటి? ఏముంది? స్కూల్కే రాని పిల్లల్ని, కాలేజీకే వెళ్ళని పిల్లల్ని, పేరెంట్స్ మాట కూడా వినకుండా ఉన్న పిల్లల్ని, ఎవరి మాట వినకుండా చాలా రఫ్గా ఉండే పిల్లలని, ఎవ్వరి మాట వినకుండా, ఫ్రెండ్స్ మాట కూడా వినకుండా ఉన్న పిల్లలందరినీ కూడా ఏం చేసావేమిటి? బాగా చదివేలాగా చేశాను. వాళ్ళు టార్గెట్ సాధించుకునేలాగా, వాళ్ళ గోల్ వాళ్ళు సాధించుకునేలాగా చేశాను. కానీ ఎలాగా? అదే ఏఐ ఉపయోగించాను. ఏఐ ఎవరికి ఎలా ఉపయోగించాలో ఉపయోగించి వాళ్ళు బాగా విషయం తెలుసుకుని చదివేలాగా, వాళ్ళకి ఇంట్రెస్ట్ వచ్చేలాగా చేశాను. అందుకే ఫాలోయింగ్ తట్టుకోలేక ఈ గెటప్లో ఇలా తిరుగుతున్నాను. అన్ని చోట్ల నన్ను డిస్టర్బ్ చేస్తున్నారు, ఆలోచన లేకుండా ఆలోచించుకోనివ్వకుండా చేస్తున్నారు. అందుకే ఇలా. మళ్ళీ దీంట్లో దూరేవా? ఈ గెటప్ ఏమిటి? ఇదా, క్రిమినల్స్ అందరూ కూడా వాళ్ళు తెలుసుకుని క్రైమ్ చేయకుండా చక్కగా మంచిగా ఉండేలాగా చేయగలుగుతున్నాను కదా. అలాగే ఇంకేమిటి? అలాగే ఏమిటి? మోసాలు చేసేవాళ్ళని, మోసాలు చేసేవాళ్ళని, దొంగ వ్యాపారాలు చేసేవాళ్ళని అందరినీ కూడా నేను ఫైండ్ అవుట్ చేస్తున్నాను కదా. అందుకని నేను ఇలాగా ఈ గెటప్లోనే తిరుగుతున్నాను. కానీ ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నావు? ఏఐనే ఉపయోగించి చేస్తున్నాను కదా. ఏఐతో ఎన్ని చేయవచ్చా? అవును, ఎన్నైనా చేయవచ్చు. టైంపాస్ కోసం చేసేవి, ఎదుటి వాళ్ళని ఫూల్స్ చేయడానికి చేసేవి, ఇలాంటి వాటికి మనం వాడటం కాదు, ఇలా కూడా ఉపయోగపడేలాగా ఏఐని చేయవచ్చు కదా. అదే చేసి చూపిస్తున్నాను. ఎందుకంటే ఎన్నో చూస్తున్నాం, అన్నిటినీ కూడా మనం నిజం అనుకుని తెలుసుకునేసరికి అది ఏఐ అని తెలుస్తుంది. అవును. అలాంటి వాటికి కాకుండా సొసైటీకి ఉపయోగపడే విధంగా ఏఐని ఇలా ఇన్ని రకాలుగా చేయవచ్చు అని చేసి చూపిస్తున్నాను. ప్రస్తుతానికి టైం కావాలి, ఇంకా నేను కాన్సన్ట్రేషన్తో చేయాలి. అందుకే ఏకాంతంగా ఎవరికీ తెలియకుండా ఈ గెటప్స్లో తిరుగుతున్నాను, సాధిస్తున్నాను. సూపర్. ఏఐలో నాలెడ్జ్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఇలా చేస్తేనే మంచిది. ఇలాగే చేయాలి. వెరీ గుడ్.